మీకు అప్పుడు థర్డ్ యూనిట్లో ప్రోగ్రామింగ్ పార్ట్ 1 పార్ట్ 2 వరకే చెప్పాము. అంటే సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ వరకే. నెక్స్ట్ పార్ట్ 3 మీకు అప్పుడు వీడియో మీకు అప్లోడ్ చేయలేదు, చూడండి ఆ వీడియో. అదేంటంటే డివిజన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్. ఇది సెకండ్ యూనిట్ అయినాక మీకు అప్లోడ్ చేస్తాను, చూడండి ఈ వీడియో. మీకు అప్పుడు మిస్ అయింది. డివిజన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్. నేనంటే ఫస్ట్ లోడ్ LHLD అంటే హెచ్ఎల్ పేరులోకి 8501 అనే అడ్రస్లో నెంబర్ని లోడ్ చేస్తాం. అంటే మనం డివిజన్ చేయాలి అంటే ఇలా 2 నెంబర్స్ 8501లో 02లో డివిడెండ్ని తీసుకుంటాం, 8503లో డివైజర్ తీసుకుంటాము, 8504లో కోషియంట్, 8505లో రిమైండర్ వస్తుంది. ఇలా డివిజన్ చేసినప్పుడు అంటే ఇన్పుట్లో మనం 8501లో 54 తీసుకుంటే 8502లో 16-bit నెంబర్ కానప్పుడు ఇక్కడ మనం 00 పెట్టుకుంటాం. ఈ డివైజర్ అనేది 9 తీసుకున్నాం, డివైజర్ 9. ఈ నెంబర్ ఎంత అంటే 54ని మనం 9 పెట్టి డివైడ్ చేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 6 9s are 54 కాబట్టి మీకు కోషియంట్ అనేది 6 వస్తుంది, రిమైండర్ అనేది మీకు 0 వస్తుంది. కాబట్టి మనకు ఇప్పుడు 850102 అనేది LHLD రిజిస్టర్ పేర్లో మనం లోడ్ చేయాలి. కాబట్టి LHLDలో 8501లో డివిడెండ్ని పెడతాం, 8501 02లో. నెక్స్ట్ LDA లోడ్ ఎక్యుములేటర్, ఇందులో 8503లో ఎక్యుములేటర్లో మనం డివైజర్ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ 8504లో రిమైండర్ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఆ ఎక్యుములేటర్లో స్టోర్ అయినవి మళ్ళీ మనం B అనే రిజిస్టర్లోకి మూవ్ చేస్తాం. నెక్స్ట్ C రిజిస్టర్లోకి 08 రిజిస్టర్ని మూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ DADH, వాటిని మనం ఒక రిజిస్టర్ పేరులో ఉన్నవి ఇంకో రిజిస్టర్ పేరులోకి యాడ్ చేస్తాం, DADH. నెక్స్ట్ ఆ హెచ్లో ఉన్నవి మళ్ళీ ఎక్యుములేటర్లోకి స్టోర్ చేసి, అంటే ఫైనల్ రిజల్ట్ మీకు ఎక్యుములేటర్లోనే స్టోర్ అవుతుంది. అంటే అలా మనం సబ్ బి అంటే డివిజన్లో మనకి సబ్ట్రాక్షన్ చేసుకుంటా వస్తాం కదా. మీకు చూడండి ఇక్కడ మనం ఈ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ని తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ సబ్ బి అని పెట్టుకుంటాం. ఇక్కడ జంప్ క్యారీ అయితే కనుక ఈ లూప్ 2కి వెళ్తుంది, అంటే డిక్రిమెంట్కి. నో క్యారీ వస్తేనేమో మీకు స్టోర్ అయిపోద్ది. మళ్ళీ ఎక్యుములేటర్లో హెచ్లోకి మూవ్ చేసి ఆ L రిజిస్టర్ని ఇంక్రిమెంట్ చేసి జంప్ నాట్ జీరో అవ్వకపోతే మళ్ళీ లూప్ 1కి వెళ్ళి మళ్ళీ సేమ్ ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతుంది. 0 అయితేనేమో స్టోర్ అయిపోద్ది, అంటే రిమైండర్ మొత్తం లాస్ట్ 0 వస్తేనేమో స్టోర్. ఇందులో 4లోను 8504లో మీకు రిమైండర్ అనేది స్టోర్ అవుతుంది. దీన్ని మనం ఈ ఫ్లో చార్ట్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అసలు డేటా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 8501లోను 02లోను తీసుకుంటాం, దాన్ని డివిడెండ్ అంటాం. డివైజర్ ఏమో మనం ఇక్కడ 9 తీసుకున్నాము, డివిడెండ్ ఏమో 54 తీసుకున్నాం. 54ని 9 పెట్టి డివైడ్ చేస్తే మీకు కోషియంట్ మీకు 6 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. చూడండి 1 టైము 1 - 1 0, 0 - 0, 1 - 0 1. నెక్స్ట్ 1ని తీసుకొచ్చాం, మళ్ళీ 1 టైం పోతే మొత్తం 0 కాబట్టి ఇక్కడ 0 పెట్టాం. మీకు 54 డివైడెడ్ బై 9 = 6 అనేది మీకు ఆన్సర్ వస్తుంది. ఇది డివిజన్. ఇందాక ప్రోగ్రామ్కి ఫ్లో చార్ట్. డివిజన్ ఆఫ్ 2 8-bit నెంబర్లో ఫస్ట్ స్టార్ట్ బైట్ కౌంట్, బైట్ ఆఫ్ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు తీసుకుంటాం. యాడ్ బైట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ విత్ క్యారీ యాడ్ చేస్తాం, DADH అన్నాం కదా. నెక్స్ట్ స్టోర్ ది సమ్ ఇన్ మెమరీ వేర్ బైట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ వాజ్ రిసైడింగ్. గెట్ నెక్స్ట్ బైట్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్, డిక్రిమెంట్ బైట్ కౌంట్. ఈజ్ బైట్ ఈజ్ కౌంట్ ఈజ్ 0. ఎస్ అయితేనేమో స్టాప్ చేస్తాం, నో అయితేనేమో మరలా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. చూడండి ఇక్కడ లూప్ 1 లూప్ 2 తీసుకున్నాం. ఎస్ అయితేనేమో స్టోర్ చేస్తాము, నో అయితేనేమో మళ్ళీ లూప్ 1 కంటే ఈ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఇది డివిజన్ ఆఫ్ 2 8-bit నెంబర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ గివెన్ ఎరే. మనం తీసుకున్న ఎరేలో లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం?
ఇది ఫస్ట్ లోడ్ ఇమీడియట్ హెచ్ఎల్ పేర్లో 8500H తీసుకుని అది లెంత్ ఆఫ్ ఎరే మనం 5 నెంబర్స్ 6 నెంబర్స్ అని లెంత్ తీసుకుంటే 5 అంటే 5 నెంబర్స్ ఇస్తాం. అలా మన ఎరే అనేది లెంత్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ ఆ అక్యుములేటర్లో ఎన్ని సిలోకి మూవ్ చేసి INX-H ఇంక్రిమెంట్ది హెచ్ఎల్ పేర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఎందుకంటే హెచ్ఎల్ పేర్లో 8500 ఇచ్చామంటే చూడండి ఇక్కడ లెంత్ ఆఫ్ ఎరే ఇస్తాము. నెక్స్ట్ 5 అనేది లెంత్ 5 అరేలో 5 నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి 8501ని మనం హెచ్ఎల్ పేర్ని ఇంక్రిమెంట్ చేయాలి. 1లో 2 3 4 5 అలా 5 నెంబర్స్ తీసుకుంటున్నాం. మీ ఇష్టం ఈ నెంబర్స్. ఈ నెంబర్స్లో అవుట్పుట్ అనేది 9000లో స్టోర్ అవుతుంది. 9001లో మీకు స్మాలెస్ట్ అంటే మనకి 2 టైమ్స్ చేయాలి. ఆ ప్రోగ్రాంలో మీకు ఇక్కడ జేఎన్సీ పెడితే మీకు లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. జేఎన్సీ రీప్లేస్ చేసి మళ్ళీ జేసీ పెట్టి ఈ ప్రోగ్రామ్ అంతా రన్ చేస్తే మీకు స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. కాబట్టి అక్కడ నోట్ ఏం రాసాము, ఇఫ్ జేఎన్సీ ఈజ్ రీప్లేస్డ్ బై జేసీ దెన్ గివ్ ది స్మాలెస్ట్ నెంబర్ ఇన్ గివెన్ ఎరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్సీ అని పెడితే మీకు జేఎన్సీ పెట్టినప్పుడు లార్జెస్ట్ నెంబరు. నెక్స్ట్ మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ చేయాలంటే సేమ్ ప్రోగ్రామ్ రిపీట్ చేసి ఓన్లీ చేంజెస్ ది జేఎన్సీ ఈజ్ రీప్లేస్డ్ బై జేసీ పెట్టాలి. అప్పుడు ఆప్ కోడ్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని మీకు 8500లో లెంత్ ఇచ్చినప్పుడు 5 అన్నప్పుడు 8501 నుంచి 852345 వరకు నెంబర్స్ ఇస్తాము. ఆ ఇచ్చిన నెంబర్స్ అన్ని అక్యుములేటర్లో స్టోర్ అవుతాయి. అవన్నీ సి రిజిస్టర్లోకి మూవ్ చేసి అలా హెచ్ఎల్ పేర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటా మనం 5 నెంబర్స్ ఇస్తాము. ఆ మెమరీలో ఉన్న హెచ్ఎల్ పేర్ అనేది మీకు మెమరీలో స్టోర్ అవుతుంది కాబట్టి మెమరీలో ఉన్నవన్నీ మీకు అక్యుములేటర్లోకి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ అలా డిక్రిమెంట్ చేసుకుంటా ఒకే నెంబర్ని డిక్రిమెంట్ చేసి ఇంక్రిమెంట్ చేస్తా కంపేర్ చేసుకోవాలి. మెమరీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కంపేర్ చేసుకుంటా ఉంటే ఏది లార్జెస్ట్ నెంబర్ అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు జంప్ నో క్యారీ వస్తే మనకి డైరెక్ట్గా మీకు స్టోర్ చేస్తాము లూప్ 1. అప్పుడు మెమరీలో నుంచి అక్యుములేటర్లో మూవ్ చేసి మళ్ళీ డిక్రిమెంట్ సి చేసుకుంటా జంప్ నాట్ 0 వచ్చేదాకా అంటే మొత్తం నెంబర్స్ కంపారిజన్ అయిపోయేదాకా చేస్తాం. అలా అయిపోకపోతే మళ్ళీ లూప్ 2కి మళ్ళీ డిక్రిమెంట్ సికి వెళ్తాం. కంప్లీట్ అయితే స్టోర్ ది 9000H. 9000లో మనకి లార్జెస్ట్ నెంబర్ స్టోర్ అవుతుంది. నో క్యారీ వస్తే మళ్ళీ లూప్ 1, క్యారీ రాకపోతే మళ్ళీ ఇక్కడ డిక్రిమెంట్. ఇది లెంత్ 2 టైమ్స్ లార్జెస్ట్ 72 స్మాలెస్ట్ అంటే 2 టైమ్స్ చేయాలి. ఫస్ట్ జేఎన్సీ నెక్స్ట్ జేసీ పెట్టి. ఇది స్మాల్ అనదర్ ఎగ్జాంపుల్లో కూడా మనం లెంత్ 5 నెంబర్స్ తీసుకున్నాం. 10 అనేది ఏమో స్మాలెస్ట్ 55 ఏమో లార్జెస్ట్. ఫ్లో చార్ట్ ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం హెచ్ఎల్ పేర్ని. నెక్స్ట్ రిజిస్టర్ సిని తీసుకుంటాం. గెట్ ఫస్ట్ నెంబర్ ఇన్ అక్యుములేటర్. ఇక్కడ ఏంటంటే మనం కంపారిజన్ చేస్తాం కదా అక్యుములేటర్లో ఉన్నది గ్రేటరా లెస్దా అని కంపేర్ చేసుకుంటా ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది 0 అయ్యేదాకా చేస్తాం. 0 అయిపోతే స్టోర్ ది రిజల్ట్, అవ్వకపోతే నో అయితేనా మళ్ళీ కంపారిజన్ చేసుకుంటా. అంటే ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ 12 తీసుకుంటాం. 22 అనేది 12 కన్నా లార్జా అంటే 12 ఈజ్ లెస్ దాన్ 22 అలా కంపారిజన్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ 55 12 ఈజ్ లెస్ దాన్ 55తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ 12 ఈజ్ ఇది గ్రేటర్ దాన్ 12 గ్రేటర్ దాన్ 10 కాబట్టి ఇక్కడ మనకు 10 అనేది స్మాలెస్ట్ అని తెలిసిపోయింది, ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ 12 ఈజ్ లెస్ దాన్ 55 కాబట్టి ఇక్కడ 10 అనేది స్మాలెస్ట్ నెంబర్ అని మనం గెస్ చేసాం. అలా కంపారిజన్ చేసుకుంటా స్మాలెస్ట్ నెంబర్ని లార్జెస్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేస్తాం. దిస్ ఈజ్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఇన్ గివెన్ ఎరే. ఇది ఫ్లో చార్ట్. రెఫరెన్స్ బుక్స్ సేమ్ ఇంట్రడక్షన్ టు మీకు ఈ పేపర్ 5th సెమ్ ఈ మైక్రో ప్రాసెసర్ మొత్తానికి ఏపీ మాధురు గోయింకర్ ఈ 2 బీరామ్ యూజ్ అవుతాయి. దీంతో మీకు